బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. భద్రాద్రి కొత్తగూడెంలో కాలేజ్ బస్సు బోల్తా పడ్డ ఘటన ప్రస్తుతం కలకలం రేపింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది ప్రమాదం. కేఎల్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ బస్సు బోల్తా పడినట్టుగా అప్డేట్ చూస్తున్నాం. అశ్వాపురం మండలం మొండికుంట అటవీ ప్రాంతంలో జరిగింది ఘటన. ఎర్రమ్మ గుడి వద్ద కేఎల్ఆర్ కాలేజ్ బస్సు చాలా వేగంతో నడుస్తూ అదుపు తప్పినట్టుగా చూస్తున్నాం. మణుగూరు నుంచి పాల్వంచ కాలేజీకి వెళ్తుండగా బోల్తా పడింది. బస్సులో ఈ ప్రమాదం జరిగినప్పుడు 40 మంది స్టూడెంట్స్ ఉన్నట్టుగా సమాచారం. వెహికల్లో ఇరుక్కున్న విద్యార్థులను బయటకు తీసేందుకు చాలాసేపు శ్రమించారు. స్వల్ప గాయాలతో విద్యార్థులు బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. చాలా సందర్భాల్లో అతి వేగమే ఈ ప్రమాదాలకి కారణమవుతున్న పరిస్థితి చూస్తున్నాం. సో స్కూల్స్ కానీ కాలేజ్ బస్సులు కానీ మితిమీరిన వేగంతో వెళ్తుంటారు. డ్రైవర్లు ఒక్కోసారి మత్తులో కూడా జోగుతున్న సందర్భాలు చాలానే మనం చూసాం. కానీ ప్రస్తుతం విద్యార్థులకైతే ఎలాంటి చిన్న చిన్న గాయాలతో అయితే బయటపడ్డట్టుగా ప్రస్తుతం కొంచెం ఊపిరి పీల్చుకునే వార్తనే చెప్పాలి. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది విద్యార్థులు ఉన్నట్టుగా తెలుస్తోంది.